దేవుని మాట నువ్వు వినిన ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును అన్నాడు. ఎందుకు ప్రాప్తి చెప్పన? ఆశీర్వాదానికి నేను వారసుడిగా నిన్ను చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాను. యేసయ్యకు మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ఇచ్చిన మాటను మనం గమనించాలి. దేవుని నమ్ముకున్నానని లోకలను ఇష్టానుసారంగా తిరగడం దేవునికి ఇష్టము కాదు. ఈరోజు మనం చూడగలిగితే కుటుంబ వ్యవస్థ నేను లోకం మనం చూడగలిగితే లోకం తన ఆశలు గతించిపోవచ్చున్నాయి. దేవుని చిత్తము ఎవరి జీవితంలో నెరవేర్చబడుతుందో వారి కోసము దేవుడు చూస్తున్నాడు. అంటే చూడండి, ఆయన మాటని వినేయాలి. ఆయన ఏది చెప్తే ఆ మాటకు నువ్వు లోబడి జీవించాలి మొదట. ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట ప్రకారంగా జీవించడానికి నువ్వు ఇష్టపడాలి మొదట. ఆయన చెబుతున్న మాటకు నువ్వు ఎప్పుడైతే వినగలుగుతావో, ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి నువ్వు జీవించగలుగుతావో, ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. యేసయ్యకు మహిమ కలుగును గాక. దీవులన్నీ